సాహురే బాహుబలి అన్నట్టు ఉంది. ఫస్ట్ అయితే అక్కడ పెట్టిరా. పోనా chica. Como? Ni que po. Hey, no, mommy. హలో హాయ్ వెల్కమ్ టు ఫ్రెండ్లీ కనెక్ట్స్. ఈ బాక్సెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఎక్కడి నుండి వచ్చాయో. ఇంత హ్యాపీనెస్ ఎందుకు ఉంది అని అంటే మనకి ఇండియా నుంచి పార్సల్ వస్తేనే మనకి అసలు ఆటోమేటిక్గా అసలు లైట్ అనేది ఇలా వెలిగిపోతుంది అనమాట ఫేస్లో. సో ఎనీహౌ ఇది మొత్తం ఒక 58 kgs అనమాట. ఈ 2 బాక్సెస్ కలిపి 58 kgs. సో ఏ బాక్స్ ఓపెన్ చేసేద్దాం ఫస్ట్, రైట్ ఆర్ లెఫ్ట్? ఇది పెద్దగా ఉంది, ఇది ఓపెన్ చేసేద్దామా ఫస్ట్? ఓకే, లెట్స్ గో. ఈ పార్సల్ని మేము ఇండియా నుంచి వేయించినాము గోల్డీ ఫస్ట్ బర్త్డే కోసం అని చెప్పేసి. డ్రెస్సెస్, పిండి వంటలు అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ వేయించాను అనమాట. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అడుగుతున్నారు ఒకటే, ఏంటి గోల్డీ వీడియోస్ ఏం పెట్టట్లేదు, ఫస్ట్ బర్త్డేవి ఇంకా ఏం రాలేదు, ఓన్లీ హోమం వీడియో ఒకటి పెట్టేశావు, పార్టీ అవన్నీ సెలబ్రేషన్స్వి ఉన్నాయి కదా అవన్నీ ఏం పెట్టట్లేదు ఏంటి ఇంకా అని చెప్పేసి అడిగారనమాట. యాక్చువల్గా ఏంటి అని అంటే గోల్డీ తోటి నాకు ఫస్ట్ ఫ్యూ డేస్ అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఎడిట్ చేయడానికి. అండ్ లేటర్ ఏమైంది అని అంటే మా ముగ్గురికి ఒకరి తర్వాత ఒకరికి వైరల్ ఫీవర్ ఇంక ఇలాగే ఇష్యూస్ వస్తూ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ప్రాపర్గా వీడియోస్ ఏమీ ఎడిట్ చేయడానికి కుదరక పెట్టడానికి అవ్వట్లేదు. సో సారీ ఫర్ ద డిలే. ఇప్పటి నుంచి అన్నీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. చాలా వీడియోస్ ఉన్నాయి యాక్చువల్గా పెట్టడానికి, కానీ ఎడిట్ చేయడానికి టైం లేక అన్నీ ఇలా అయిపోయాయి అనమాట. ఈ బుడ్డి బట్టలు ఇవన్నీ ఇండియా నుంచి మా చెల్లి, అమ్మ, అత్తమ్మ, ఆడపడుచు, వదిన వీళ్ళందరూ ఇంకా ఏదో ఒకటి పంపించాలి గోల్డీకి ఫస్ట్ బర్త్డేకి, ఇంకా బట్టలు తప్ప మేము ఇంకేం పంపించలేం కదా అని చెప్పేసి అందరూ ఇంకా తలా ఒక డ్రెస్ కొనేసి పంపించేశారనమాట. పంపించారు. కొరియర్ ఛార్జ్ కూడా పే చేయొచ్చు కదా, హాఫ్ కొరియర్ మొత్తం మీ బట్టలే అయ్యాయి. సో జస్ట్ కిడింగ్ అనమాట. సో ఇవన్నమాట. ఇందులో నేను అన్ని డ్రెస్సెస్ లైట్గా ఇలా చూపించాను. నేను వేరే వీడియో చేయాలి అనే ఒక థాట్ ఉందన్నమాట. అన్ని డ్రెస్సెస్ నా కలెక్షన్, గోల్డీ డ్రెస్సెస్ కలెక్షన్. సో అందుకని చెప్పేసి నార్మల్గా చూపించాను. ఇంకేంటి అని అంటే ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లీ కనెక్ట్స్. Thank you so much for watching. ఇది మా ఆయన గారి డ్రెస్ అన్నమాట. బాగా ఓకే. ఇవి 2 పంచెలు, ఒక కాటన్ శారీ. గోల్డీ బర్త్డే రోజు మేము టెంపుల్లో హోమం చేపిద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అక్కడ ప్రభులకి పెడదాము అని చెప్పేసి ఇది తెప్పించాము. సో ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టేస్తాను.
మొయ్యడానికే సరిపోతుంది నాకు. ఇది ఒక డ్రెస్ అనమాట నాకు. సో ఇవన్నీ నేను మళ్ళీ కంప్లీట్గా ఒక వీడియో తీస్తాను. జస్ట్ నేను ఏంటి అని అంటే ఓవర్వ్యూ లాగా ఏమేంటి అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. ఇది వచ్చేసి మామ్ అండ్ డాటర్ కాంబో అని చెప్పేసి ఈ కలర్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను నేను. ఎలా ఉందో ఏంటో అన్నీ. అసలు ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో ఒకరిని కాంటాక్ట్ చేసి స్టిచ్చింగ్ చేయించడము. సో ఇది నాది. లేపాలంటే బరువుగా ఉంది. సో డ్రెస్ అంతా ఇంకెలాగా ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా బుడ్డిదే లెహంగా, బర్త్డే డ్రెస్. ఇది కూడా ప్లెయిన్ డ్రెస్ అన్నమాట. ఈ హెయిర్ బ్యాండ్ తెలుసా, నేను ఎప్పుడు ఆల్మోస్ట్ ఇది 10 years అవుతుంది ఈ హెయిర్ బ్యాండ్ తీసుకొని. అమ్మతోటి నేను వేరే ఐటమ్స్ వేయించేటప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట, వెతుకుతూ ఉంటే వీడియో కాల్లో చూసి ఇంక ఇది వేయమని చెప్పేసి అన్నాను. ఇది గోల్డ్కి పెడదాము అని చెప్పేసి బటర్ఫ్లైస్ది 10 years స్టోరీ అనమాట. ఇది ఒకటి సేఫ్ సైడ్ కోసం. నెక్స్ట్ ఇది ఇంకొకటి బ్లాక్, మన గోల్డీ పాప డ్రెస్. మళ్ళీ గోల్డీ అంతా అయిపోతే బాగుంది అనిపిస్తుంది. బుజ్జి బుజ్జి బట్టలన్నీ వేసుకోవచ్చు. ఓకే, ఇది గిఫ్ట్ ఇవ్వడం కోసం అన్నమాట, నాట్ ఫర్ గోల్డీ. ఈ లెహంగా మీదకి ఈ బ్లౌజ్ అన్నమాట. నెక్స్ట్ ఇది నా బ్లౌజ్. ఇది ఆర్గాన్జా అన్నమాట. నాకు ఏంటి అని అంటే శారీ కూడా తీసుకున్నాను యాక్చువల్గా, బ్లాక్ శారీ. నాకు బ్లాక్ చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో దీని మీదకి కాంట్రాస్ట్లో ఇలా ఎల్లో వేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇది నా ప్రీవియస్ బ్లౌజెస్ ఏవి నాకు ఇప్పుడు ఫిట్టింగ్ రావట్లేదు, అందుకని చెప్పేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని ఒకటే బ్లౌజ్ ట్రయల్ కోసం అనేది స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇన్ కేస్ అది వస్తే మళ్ళీ నేను అన్ని డ్రెస్సెస్ అన్ని బ్లౌజెస్ నేను స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. వావ్, గోల్డీకి ఫ్రాక్ అన్నమాట. ఈ ఫ్రాక్ అండ్ బర్త్డే డ్రెస్సెస్ ఇవన్నీ మా వదిన స్టిచ్చింగ్ చేసింది. తనది బొటిక్ ఉందన్నమాట. సో తను స్టిచ్ చేసింది. అండ్ ఇవన్నీ ఇప్పుడు అన్నివి నార్మల్గా ఇప్పుడు లైక్ జార్జెట్ ఇవన్నీ చాలా ఫ్యాషన్ అయిపోయాయి. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ఈ ఫ్లోరల్ డిజైన్లు, ఈ క్లాత్ ఇవన్నీ వెనకట అమ్మ వాళ్ళ ఇళ్ళల్లో కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఇవి ఫ్యాషన్ అయిపోయినాయి అనమాట. సో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని చెప్పేసి అమ్మవారికి ఒకటి కట్టొచ్చు, నాకు ఉండిపోతుంది అని చెప్పేసి ఇవి 2 కలర్స్ వేసుకున్నాను. పట్టు శారీ వేయించుకున్నాము అని అంటే మళ్ళీ బ్లౌజెస్ సెట్ అవ్వవు, ఎందుకు రిస్క్ అని చెప్పేసి నార్మల్ శారీస్ తెప్పించుకున్నాను. ఓకే, వావ్, శారీ బాగుంది కదా. ఇది సాఫ్ట్ సిల్క్ అంటే కుబేర పట్టు శారీస్ అని చెప్పేసి అంటున్నారు కదా, సో అదనమాట. ఎల్లో, మ్యాంగో ఎల్లో అండ్ డార్క్ గ్రీన్, నాకు ఇది నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. ఎల్లో అంటే నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది, చాలా వరకు ఎల్లోస్ ఉంటాయి నాకు. సో ఇది ఒకటి అనమాట. ఇది ఒక ఫ్రెండ్ కోసం తెప్పించాను, సో తనకి ఇది. నెక్స్ట్
యాక్చువల్గా ఈ టాయ్స్ గోల్డీ కోసం అని చెప్పేసి మా కోడలు అండ్ అల్లుడు వేయించారనమాట అప్పటికప్పుడు. అసలు ఈ కొరియర్ స్టార్ట్ అయ్యే ముందు 3-4 డేస్ నుంచి హెవీ రెయిన్స్ హైదరాబాద్లో నాన్ స్టాప్గా. అయితే లేదు గోల్డీకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి మేము అంటే, వాళ్ళు చిన్న పిల్లలు అనమాట, 5 years అంతే. సో అనేసి అప్పటికప్పుడు వాళ్ళ నాన్ని షాప్కి పంపించి, పక్కన ఏదో కిరాణం షాప్ ఉంటే అక్కడికి పంపించి ఈ చిన్న టాయ్స్ కొన్నారంట. వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. సో అందుకని ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు కలిసి 2 బొమ్మలు కొనేసి గోల్డీకి. మరి ఇందులో ఎవరు గోల్డీకి ఏ పేరు ఇస్తున్నారో తెలీదు. ఒక దాని మీద మున్ను ఉంది, ఒక దాని మీద చున్ను ఉంది. అడుగుదాం. ఇవన్నీ ఇంకా చిన్న చిన్న క్రాఫ్టింగ్ కోసం నేను బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, స్టఫ్ అవన్నీ తెప్పించుకున్నాను అనమాట. సో ఇవి ఇయర్ రింగ్స్. నాకు ఈ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా నచ్చాయి అండ్ ఫేమస్ కూడా అయ్యాయి అనమాట. ఏంటి నిహారిక మ్యారేజ్లో పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. అంటే సేమ్ అవే మోడల్ అనమాట. సో ఇవి ఇలాగా చాలా హెవీగా ఉంది కదా, నాకు హెవీగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఇది ఒక సెట్. ఇంకొకటి వచ్చేసి చైన్ ఇలాగా. ఇదన్నీ ఏంటి అంటే అహ్మదాబాదీ కుందన్స్ అని చెప్పేసి ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయాయి కదా. సో అందుకని చెప్పేసి నేను ఒకటి వేయించుకుందాము అనేసి తీసుకున్నాను. ఇది ఏదో ఒకదానికి పనికొస్తుంది కదా అని చెప్పేసి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, అసలు రియల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా నా జ్యువెలరీ వీడియోస్ తీస్తే మీరు నమ్మరు. ఒక part 1, part 2 అలాగే ఒక part 5 పార్ట్స్ అలా అవుతాయి అన్నమాట. అంత జ్యువెలరీ ఉంది. నేను ఆ జ్యువెలరీ కోసమనే మా ఇంట్లో పెద్ద డ్రెస్సర్ కొనిపించుకున్నాను ఖచ్చితంగా. అంటే గోల్డీతో నాకు అసలు యాక్చువల్గా కుదరట్లేదు అనమాట. వీడియోస్ తీసినవే అసలు దాని 21st డే మేము అసలు టెంపుల్ ఎంత గ్రాండ్గా చేసాం తెలుసా, హోమము అవన్నీ. కానీ ఆ వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి టైం లేదు. అంటే అలాంటి వీడియోస్ ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి, కానీ ఎడిటింగ్కి అస్సలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట. గోల్డీ ఇంకా పడుకోవట్లేదు. ఏదన్నా చిన్న వీడియో సౌండ్ రాగానే దాని మా మాటలు వీడియోస్లో వినిపిస్తాయి కదా, లేచి కూర్చుంటుంది అనమాట. అసలు ఎడిటింగ్ అనేది చాలా కాన్సన్ట్రేషన్గా చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా పెండింగ్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు 1 year వచ్చేసింది, దాని 21st డే వీడియోనే పెట్టలేదు. ఏమంటారు, తిట్టుకోకుండా ఎప్పుడు అప్లోడ్ చేసినా, నాకు టైం కుదిరినప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి బామ్మో ఇంత బరువుంది ఏంటిది, ఉప్పు కారం ఇది లేపాలా ఇప్పుడు. ఇది పసుపు కారం అన్నమాట. ఇవైతే ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉండాలి. ఇంకా ఇవేంటి చిన్న చిన్న మ్యాగీ నూడిల్స్ వేయించుకున్నాను నేనే. అండ్ ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అనమాట. ఎందుకు ఈ చిన్న చిన్నవి కూడా అక్కడ నుంచి వేయించుకోవాలా అని చెప్పేసి అనుకోకండి. ఇక్కడ ఇంత చిన్న చిన్న శాషెట్స్ దొరకట్లేదు. అండ్ పెద్ద పెద్దవి బాటిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే ఏంటి అని అంటే ఒక క్వార్టర్ పాట్ యూజ్ చేసేసరికి ఆ కింద మొత్తం ఏమంటారు ఎయిర్ తగిలి, ఇక్కడ క్లైమేట్ కూడా కొంచెం తేడా తేడా ఉంటుంది కదా, సో దానికి గడ్డగట్టిపోతుంది అనమాట. సో అలాగా. అండ్ ఇవి ఇంకా గోల్డీ డ్రెస్సెస్ అన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ నేను ఆన్లైన్లో చేశాను, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ అంత సాఫ్ట్ నెట్ అయితే కాదు, బట్ ఓకే. అయినా ఒకసారి వేస్తాము, మళ్ళీ మళ్ళీ అలాగే వేసేది ఉండదు కదా, సో దట్స్ ఓకే. బ్లౌజ్ వచ్చేసింది. ఈ చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్ అనమాట. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో అందరికి పెట్టడానికి అని చెప్పేసి తెప్పించాను. నెక్స్ట్ క్రాప్ టాప్ లెహంగా. సో గోల్డీకి నాకు సేమ్ అవుట్ఫిట్ అనమాట.
బర్త్డే కోసం. ఇది గోల్డీ వాళ్ళ మేనత్త పంపించింది ఇక్కత్ లెహంగా. ఇక్కత్ అన్నప్పుడల్లా అసలు మాకు ఒక ఫన్నీ థింగ్ ఏంటి తెలుసా, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి దానికి అంటే మా ఆడబిడ్డ అనమాట, మేము అలాగే పిలుచుకుంటాము. సో ఇక్కత్ వేసుకోవాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ఇష్టము, కానీ ఇప్పటికీ కుదరలేదు. 5 years అయిపోయింది. గోల్డ్కి తీసుకుందాము అని చెప్పేసి అట్లీస్ట్ దానికైనా వచ్చింది అని చెప్పేసి తీసుకుందా అనమాట. రెడ్ అండ్ బ్లూ కలర్. నేను ఏ కలర్ తీసుకున్నా వంకలు పెడతాను అని చెప్పేసి ఒక రెడ్ కలర్ అయితేనే, ఎంత పిచ్చిగా ఉన్నా ఇది రెడ్ కలరు బ్లాక్ కలరు ఉంటే వేసేస్తుంది అన్న నమ్మకం అనమాట వాళ్ళకి. అందుకని చెప్పేసి రెడ్ కలర్ తీసేసుకుంది. నాకు చెప్పలేదు, ఇది ఇండియాకి వచ్చాక చెప్తాను ఈ సంగతి. ఇంక ఇవన్నీ ఇంకా అన్నీ ఏమంటారు, ఇవి ఓట్స్, నూడిల్స్. ఈ బుడ్డిది అసలు ఎంత బుడ్డిగా ఉంది ఏంటిది. ఇది నేను అమెజాన్లో గరిటెలు అవి ఆర్డర్ చేద్దాము అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట సజెషన్స్లో. భలే క్యూట్గా అనిపించింది. సరేలే గోల్డీకి ఆడుకుంటుందిలే అని చెప్పేసి ఇదేదో వెయిట్ ఏమి ఉండదు కదా అని చెప్పి వేయించుకున్నాను అనమాట. ఇది ఏం లేదు, జస్ట్ ఫోక్ లాగా అనమాట. కాకపోతే ఇంకా డెకరేషన్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇంకెలాగా పెట్టేసుకోవచ్చు ఇలాగా అన్ని. ఇంకెలాగా స్పూన్స్ ఇచ్చారు డిఫరెంట్ కలర్స్తో. డెకరేటింగ్గా బాగుంటుంది. గోల్డీ కొంచెం పెద్దగా అయ్యాక తినొచ్చు. ఈ డబ్బా ఇది. ఇందులో ఇంక ఈ కారం మూటలు ఇవే ఉన్నాయి. వీటిని మొయ్యలేకపోతున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి లేపలేకపోతున్నా. ఇంకేమున్నాయి, ఒక స్పూన్స్, గ్లాసెస్, అవి ఎందులో ఉన్నాయో. చాయ్ జల్లి ఒక్కటి చెప్పాలి. ఇవేంటి అంటే జస్ట్ ఇంకా వాల్కి స్టిక్కర్స్ లాగా అన్నమాట. సో నాకేంటి అంటే ఇక్కడ కూడా ఇది ఆర్డర్ చేసుకోవచ్చు, బట్ అట్లీస్ట్ ఎట్లాగో కొరియర్ వస్తుంది కదా అని చెప్పేసి నేను అవి వేయించాను అనమాట. ఇలా కృష్ణుని ఫోటో అండ్ ఏంటి ఇలాగ స్టిక్కర్స్ వచ్చాయి అన్ని. వాల్కి స్టిక్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ నేను చూసాను $10 అలా ఉంది. నాకు ఇది ఇండియాలో 300 ఏమో పడినట్టుంది. 300 కదా. సో కొరియర్ ఎలాగో ఇంత కొరియర్ వస్తుంది కదా, సర్లే ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి ఇంకా ఇందులో వేయించేసాను. ఇదేం స్టిక్కర్, ఇది వచ్చేసేమో ఇట్లా బర్డ్ కేజ్ ఇలాగా ఉన్నాయన్నమాట మొత్తము. ఇవన్నీ ఒకటి 3 వేయించాను నేను. ఒకటి బర్డ్ కేజ్ది, ఒకటి కృష్ణునిది, అండ్ ఇది ఒకటి వచ్చేసి ఏంటి అని అంటే యానిమల్స్ లాగా అనమాట. సో ఇక్కడ ఈ వాల్కి చేద్దాము అని చెప్పేసి, ఎందుకు అంటే గోల్డీకి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది అన్ని ఇంకా లైన్గా స్టిక్ చేసేసి కొంచెం నేర్పిస్తుంటే మనకి డెకరేటింగ్ లాగా ఉంటుంది, దానికి కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఇది ఒకటి వేయించాడు. ఇదన్నమాట. ఇదైతే ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట వీటికి. ఇవేంటి అని అంటే డైనింగ్ టేబుల్ మీద స్టాండ్స్ అనమాట, హాట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఎన్ని కోస్టర్ సెట్స్ కొన్నా కూడా నాకు అసలు నచ్చట్లేదు. లైక్ ఏంటి, కింద డైనింగ్ టేబుల్కి కత్తరేది, కింద డైనింగ్ టేబుల్కి అంతా వైట్గా ఏంటో డాట్స్ లాగా పాడైపోతుంది. అండ్ నా చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట ఈ మోడల్స్. సో అప్పుడు అనిపించింది అనమాట, నేను ఎప్పుడు డైనింగ్ టేబుల్ కొనుక్కున్నా ఇలాంటివి కొనుక్కోవాలి అని చెప్పేసి. అయితే అమెజాన్లో చూసి ఆర్డర్ చేసుకున్నాను. బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చాయి. ఒక గిన్నె మొత్తం పట్టేస్తుంది ఇంకెలాగా. ఎంత ఇది? 3 సెట్ వచ్చేసి 700 అనమాట. బట్ ఓకే, వర్త్ ఇట్ అనిపించింది. నేను ఇలాగా 2 సెట్స్ ఆర్డర్ చేశాను. ఇంకా ఇదైతే ఏది పాడవదు, అలా పెట్టేసుకోవచ్చు, స్టీల్ కదా, అంతే. సో
బాక్స్ ఇదన్నమాట. సో గోల్డీ కోసం అంటే ఇప్పుడు ఫస్ట్ బర్త్డే కదా, మేము యాక్చువల్గా ఉగాది వీడియో చేసినప్పుడు నేను ఆ వీడియో మీరు అందరూ ఒకవేళ లాస్ట్ వరకు చూసుంటే కనుక అందులో నేను చెప్పాను ఎప్పుడైనా మేము ఇండియా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఈ చిన్న పార్సల్ వేయించుకున్నాము అని. తాను ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా, సో అలా అయిపోయింది అనమాట నా పరిస్థితి. ఫస్ట్ బర్త్డే ఇక్కడే చేసుకో, 1 ఆశలు పెట్టుకున్నావు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడే ఉంచేసాడు దేవుడు. అందుకని చెప్పేసి ఇంత పెద్ద పార్సల్ అనమాట. సో అందరూ ఏంటి అని అంటే ఇక్కడికి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏమీ రాదు కదా, సో అందుకని చెప్పేసి ఇంకేదో ఒకటి వాళ్ళ హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి డ్రెస్సెసే పంపించారు అందరూ గోల్డీకి. ఎవరెవరు ఏమేమి తీసుకున్నారో సీరియస్గా నాకైతే తెలీదు. బర్త్డే అయిపోయిన తర్వాతనో లేకపోతే ఇంకా ఫ్రీ అయినాక కాల్ చేసి అందరికీ అడగాలి ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు అని చెప్పేసి. ఎవరెవరు ఏమేమి తీసుకున్నారో అవన్నీ పక్క మళ్ళీ నేను వీడియో చేస్తాను. గోల్డీ డ్రెస్సెస్ అండ్ నా ఈ అన్ని డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ క్లియర్గా నేను వీడియో చేస్తాను. జస్ట్ ఇది ఓపెనింగ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి షేర్ చేసుకుందామని నా హ్యాపీనెస్. ఓకే, సెకండ్ బాక్స్ ఓపెన్ చేద్దాం. చేసినావా? హాయ్, ఇది సెకండ్ పార్సల్ అనమాట. యాక్చువల్గా నేను నైటే ఓపెన్ చేసేదాన్ని, కానీ ఫస్ట్ పార్సల్ 12 o'clock ఓపెన్ చేశాను. ఆ పార్సల్ వీడియో తీసి చేసి మొత్తం అయ్యేసరికి 1 అయ్యింది. ఆ లోపు మేడం గారు లేసారనమాట. సో టైం లేకుండే మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి కదా. సో ఇది సెకండ్ పార్సల్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. ఇంకా లేవలేదన్నమాట మేడం. సో లేచే వరకు ఇది ఓపెన్ చేసేసి ఇందులో ఏమున్నాయో చూసేద్దాం. ఇవన్నీ అప్పలు. ఓపెన్ చేయగానే ఇలా స్మెల్ వచ్చేస్తుంది. ఇలాంటి స్పెషల్ ఇట్లాంటి అప్పాలన్నీ గోల్డీ కోసం అనమాట. ఈమెకి ఇప్పుడు బాగా తినాలి అని చెప్పేసి అనిపిస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది కదా. సో పిచ్చి పిచ్చివన్నీ ఇవ్వకుండా ఇలాంటి కొంచెం ఇస్తే తను ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో మిల్ మేకర్ లేచేసావా? నెక్స్ట్ తెలంగాణ స్పెషల్ సకినాలు. అన్నీ పౌడర్ అయిపోయి. వన్ మోర్ సకినాలు. అమ్మో, ఎన్ని పంపించిందే మా నాన్నమ్మ నీకోసము. అన్నీ నీకే. మిక్స్చర్ బూందీ కారుతుంది, కారింది కూడా. కారపప్పులు అయితే పౌడర్ అయిపోయినాయి ఇవన్నీ. లడ్డు. ఇవేంటో పచ్చళ్ళు ఇవి. మామిడికాయ పచ్చడి కారింది కొంచెం. గజ్జలు ఇవన్నీ ఇందులో పెట్టేస్తున్నామండి. సిలిండర్లు. ఇవి కూడా పచ్చడి, టమాటా పచ్చడి. గోంగూర. ఈ గరిటలు వేయించుకున్నాను నేను. బాగున్నాయి కదా పెద్దగా అప్పలు చేసుకోవడానికి. ఆయిల్ అంటేసి మొత్తం.
అయ్యో ఇది ఇంకొక టైప్ సున్నుండలు, కానీ మొత్తం పిండి అయిపోయింది. ఇవి అయితే మొత్తం ఇంకా పిండి పిండి అయిపోయినాయి కారపప్పలు. ఇది మెయిన్ అన్నమాట అరిసెలు. నెక్స్ట్ ఇది గవ్వలు. ఇదన్నమాట మూకుడు. ఫైనల్ గా నాకు ఈ మూకుడు వచ్చేసింది. దీనికోసం ఇక్కడ ట్రై చేస్తుంటే చాలా హెవీ వెయిట్ ఉన్నాయి, అసలు టూ మచ్ ఉన్నాయి అని చెప్పేసి ఏంటవి ఓకే రాస్తా అమ్మని వెతకమంటే కొంచెం లైట్ వెయిట్లో కొంచెం పెద్దగా ఒక అట్లీస్ట్ ఒక 2 kgs ఆయిల్ పట్టేంతగా చూడు అని అంటే ఇచ్చేసింది. మామూలుగా స్టీల్వి అల్యూమినియంవి ఏంటి అని అంటే ఇక్కడ మొత్తం పైన ఏమంటారు బ్లాక్ కలర్లో ఆయిల్ అంతా ఫామ్ అయిపోతుంది. నాకున్న ఓసిడీకి ఆ గిన్నె నల్లగా అవుతుంటే చిరాగ్గా ఉందన్నమాట. తోమలేక చేతులన్నీ నొప్పి వస్తున్నాయి. ఇదైతే కనిపించదు కదా అట్లీస్ట్ ఎంతైనా కానీ ఎంతైనా ఆయిల్ ఐటమ్స్కి ఇలాంటి మూకుడు ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ మూకుడు అనమాట. ఇవి మొత్తం పులిహోర పులుసు ఉండాలి. అవును రైట్. ఇవి అన్ని కింద ఉన్నాయి అన్ని. ఇంకో అంతా మొత్తం ఆయిల్ ఉందని చెప్పి బయటికి ఇట్లా. సో గోల్డీ ఫస్ట్ బర్త్డే కోసం ఏంటి అని అంటే నేను 12 types ఆఫ్ స్వీట్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే అది రిటర్న్ గిఫ్ట్ లాగా ఒక బౌల్లో పెట్టేసి ఇద్దాము అని చెప్పేసి ప్లానింగ్ అనమాట. అందుకని చెప్పేసి స్వీట్ ఐటమ్స్ ఇవి యాక్చువల్గా ఏంటి అంటే ఇంట్లో చేసినవి అరిసెలు, గవ్వలు, సున్నుండలు, లడ్డూలు, ఈ 4 గర్జెలు, ఈ 5 ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళతో చేపించి తెప్పించాము ఈ పార్సల్లో. ఈ స్పైసీ ఐటమ్స్ అన్ని ఇంట్లో స్నాక్స్ లాగా అవుతాయి అని చెప్పేసి అందుకని అవి పాడైపోయిన పెద్ద ఏమంటారు ఇంట్లో మనమే కదా తినేది అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఇంకా చేయాల్సింది ఏంటి అంటే గోల్డీ బర్త్డే ఈవెంట్ మేము ఎలా ప్లాన్ చేసాము, నేను డెకరేషన్ కోసం ఏమేమి చేశాను ఏంటి అని చెప్పేసి అన్నీ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వీడియో షేర్ చేస్తాను. సో మీరేం చేయాలి అని అంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రణీ కనెక్ట్.